హలో అందరికీ చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, నువ్వెప్పుడు ఆన్‌లైన్‌లో కొంటా ఉంటావు కదా! కరెక్ట్‌గా సరిపోతాయా నీకు డ్రెసెస్ కానీ, స్లిప్పర్స్ కానీ, ఏవైనా జ్యువెలరీ ఐటెమ్స్ కానీ, నీకు నచ్చకపోతే పొద్దాకులు రిటర్న్ పెడతా ఉంటే ప్రాబ్లమ్ అవ్వదా? అట్లా అడుగుతా ఉంటారు. మనం ఏవైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవాలన్నా, రిటర్న్ పెట్టాలన్నా, అమౌంట్ రీఫండ్ అవ్వాలన్నా, ఎక్స్‌చేంజ్ చేసుకోవాలన్నా, ఈ కొన్ని ఫాలో అవుతే చాలు కరెక్ట్‌గా ఉంటది ప్రాసెస్ అంతా గూడా. అది ఓన్లీ మీషోకనే కాదు, ఏ యాప్‌లో అయినా, అజియో అయినా, మింత్రా అయినా, లేకపోతే ఫ్లిప్‌కార్ట్ అయినా, అమెజాన్ అయినా ఏదైనా ఇదే ప్రాసెస్. కాకపోతే నేను ఎక్కువగా యూజ్ చేసేది మీషో కాబట్టి అందరూ మీషోలో చూపిస్తా. ఏం లేదు, ఏ యాప్‌నైనా ఫస్ట్ ఓపెన్ చేయాలంతే. ఓపెన్ చేసిన తర్వాత మనకి దాంట్లో ఏమైనా ఆఫర్స్ అలా పెడితే ఇలా చూపిస్తా ఉంటది. తర్వాత ఆటోమేటిక్‌గా అదే ఓపెన్ అవుతుందనమాట. తర్వాత మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. డ్రెస్సులా, టాప్సా, పిల్లల డ్రెస్సులా, కిచెన్ ఐటెమ్సా ఏవైనా ఇక్కడ ఉంటాయనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. నేను వెస్టర్న్ వేర్ యూజ్ చేస్తా కాబట్టి వెస్టర్న్ వేర్‌లోనే చూపిస్తా ఉన్నా. తర్వాత వెస్టర్న్ వేర్ ఓపెన్ చేస్తే ఇక్కడొచ్చేసి టీ షర్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు టీ షర్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కలర్స్, ఆ మోడల్స్ అన్నీ చూపిస్తాయి. వాటిల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దాని కింద ఎక్సెల్, ఎస్, స్మాల్ అవన్నీ చూపిస్తాయి. ఇక్కడ ఎస్ నుంచి ఉంది గదా! అంతకంటే ముందు నుంచి లేవనమాట సైజులు. లేనిటివి ఇట్లా బ్లర్‌లో ఉంటదనమాట. నేనిప్పుడు ఇది ఆర్డర్ పెట్టి చూపిస్తా. ఎల్ సైజ్‌ది. ఎల్ పైన ప్రెస్ చేశామంటే ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట. తర్వాత కంటిన్యూ నొక్కితే సరిపోతుంది. ఆల్రెడీ మన అడ్రస్ అదంతా ఉంటది కాబట్టి ఇక్కడొచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ, ఆన్‌లైన్ పేమెంట్ ఉంటది. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నామనుకో 320 పడతది. ఆన్‌లైన్‌లో పే చేశామనుకో 303 పడతదనమాట. డిస్కౌంట్ ఉంటుంది. మనం సైజ్ అనేది కరెక్ట్‌గా చూసి పెట్టుకోవాలండి. పొద్దాకులు రిటర్న్ పెడతా ఉన్నా గూడా మనకి క్యాష్ ఆన్ డెలివరీ అనే ఒక ఆప్షన్ అయితే కనపడదు ఇంకా. నేనిప్పుడు క్యాన్సిల్ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పైన క్లిక్ చేశాననమాట. ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత మనం పెట్టుకున్న డ్రెస్ మనకు వద్దు అంటే ఆ రోజు లోపలనే మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు మై ఆర్డర్స్ అని ఇక్కడ లాస్ట్‌లో ఒక బాక్స్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మనది ఏమేమి పెట్టుకున్నామో అవన్నీ ఓపెన్ అవుతాయన్నమాట ఈ విధంగా. నేను ఓన్లీ టీ షర్ట్స్ మాత్రమే క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా కాబట్టి టీ షర్ట్స్ పైన క్లిక్ చేశాననమాట. అదొక్కటి ఓపెన్ అవుతది. ఇక్కడ క్యాన్సిల్ ఆర్డర్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేశామంటే ఇలా వస్తది. రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను బై మిస్టేక్ పెట్టాను అనేది రీజన్ అయితే పెట్టుకున్నాననమాట. దానిపైన క్లిక్ చేస్తే అది ఓకే అవుతుంది. తర్వాత క్యాన్సిల్ ఆర్డర్ క్లిక్ చేస్తే మనకి క్యాన్సిల్ అయిపోతది. అది మనం ఆర్డర్ పెట్టుకున్న ఆ రోజు లోపలనే క్యాన్సిల్ చేసుకోవాలి. మరుసటి రోజు అయితే అవ్వదండి. ఆర్డర్ పెట్టడము, క్యాన్సిల్ చేయడము చూసాం కదా! రీఫండ్ ఎలా అవుతదంటే, మనము ఇప్పుడు ఆర్డర్ వెనక్కిస్తాము. అదే అమౌంట్ మనకి బ్యాంకులోకి పడాలి. బ్యాంక్‌లో పడింది అని ఎలా తెలుస్తుంది అంటే, మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక రోజు లోపల, ఆ రోజు నైట్ లోపల మనకి రీఫండ్ అయిపోతుందండి అమౌంటు. రీఫండ్ అయిందా లేదా ఎలా తెలుస్తదంటే, యాప్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటది కదా! పైన స్వర్ణలత అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేశామంటే ఇలా ఓపెన్ అవుతుంది. పేమెంట్స్ అండ్ రీఫండ్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేశామంటే ఇట్లా ఓపెన్ అవుతదండి. మొత్తం అమౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, మార్చ్ 2 పడిందనమాట అమౌంటు. టైము ఉంటది, డేటు ఉంటది, అమౌంటు ఉంటది. ఇక్కడ ఒక్కసారి వచ్చింది అంటే అమౌంటు మన అకౌంట్‌లో డిపాజిట్ అయిపోయినట్లే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.